యేసయ్యను మోయడానికి రాగలిగితే ఆహా, నిన్నటి వరకు గుర్తింపు లేదు ఈ గాడిదకు. నిన్నటి వరకు ఈ గాడిద ఎక్కడుంటుందో కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే దీనికి అడ్రస్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ గాడిదే పట్టు చీరల మీద నడుస్తుందండి, బంగారు వస్త్రాల మీద నడుస్తుందండి. నేల నీ కాలుకు అంటకుండా వస్త్రాల మీద నిన్ను నడిపించబోతున్నాడు. ఘనత అనే వస్త్రాల మీద నడిపించబోతున్నాడు. గౌరవం అనబడిన వస్త్రాల మీద నడిపించబోతున్నాడు. బుద్ధి చెప్పే యేసురాజును మోసే ఈ గాడిదలమై ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిద ఇక్కడికి వచ్చేసింది యేసయ్యను మోయడానికి. అర్థమవుతుందా? అరణ్యములో తిరుగుతూ నిన్నటి వరకు తిరస్కారం చేసి బుద్ధి చెప్పిన వినని గాడిద ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అలాంటి వారు రండి యేసయ్య దగ్గరికి. తిరస్కారం మాని బుద్ధి చెప్పిన మాట, బుద్ధి చెప్పిన వారి మాట వినండి. నిన్నటి వరకు అవమానపరచబడి దేనికి పనికిరాని వ్యక్తిగా, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా, నీ వలన ఎవరికి, ఏ సమాజానికి కానీ, ప్రజలకు కానీ, కుటుంబానికి కానీ ఉపయోగం లేని ఒక భయంకరమైన పరిస్థితిలో నిన్ను చూసి అవమానపరిచి, నిన్ను చూసి నిష్ప్రయోజనమని, నిన్ను చూసి ఇక నువ్వు పనికిరావని హేళన చేయబడ్డావు, అవమానపరచబడ్డావు. ఓ ఓడిన చోట నిన్ను గెలిపించడంతో యేసురాజు నీ మీద నిలబడబోతున్నాడు. యేసురాజు నీ మీద సవారీ చేయబోతున్నాడు. యేసురాజు నీ మీద కూర్చోబోతున్నాడు. నీకు కృప కలుగును గాక, నీకు కృప కలుగును గాక. Oh, hallelujah.